ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక పండగ వాతావరణం సంతరించుకుంది. మరి ప్రజలు అందరి యొక్క పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు యొక్క మనసులను గెలుచుకున్న ఒక గొప్ప వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఏ రకంగా పరిపాలన చేశారు, శబాష్ అనే విధంగా మరి గడిచిన 5 సంవత్సరాల్లో చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా జగనన్న ముఖ్యమంత్రి కింద ఉంటే బాగుండు అనే రియలైజేషన్కి ప్రజలందరూ కూడా వచ్చారు. ఎందుకంటే 7 నెలల్లో వీళ్ళ కూటమి ప్రభుత్వము ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళ మొండి చేయి చూపించడం జరిగింది. మరి ప్రజలందరినీ కూడా నట్టేటను ముంచిన ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు పోవాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట ఇచ్చారనంటే ఆ మాట నిలబెట్టుకునే తత్వం. మరి ఆయన ఇచ్చిన నవరత్నాలు ఏ రకంగా ప్రజలకు అందించారు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడే ప్రజలు కోరుకుంటున్నారు, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పటికీ కూడా ఈసారి బంపర్ మెజారిటీతో మళ్ళీ రాబోతాము. ఈ కూటమి ప్రభుత్వంకి సింగిల్ డిజిట్తోనే పరిమితం అవ్వబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఇవాళ రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక అద్భుతమైన క్రికెట్ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఒక 15 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరగబోతుంది. మరి సుమారుగా 100 టీముల పైన రిజిస్ట్రేషన్లు అయినాయి. వీళ్ళందరూ కూడా యూత్ని అందరినీ కూడా యాక్టివేట్ చేసి వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్ కిందన ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశాము. ఇందాకడ ఆర్ఫన్స్ వీళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా వచ్చారు, మెంటలీ రిటార్టెడ్ పిల్లలు. వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ మావయ్య మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని వాళ్ళందరూ కూడా పసి హృదయాలన్నీ కూడా కోరుకున్నాయి. సో డెఫినెట్గా దేవుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, 5 సంవత్సరాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైన సంక్షేమ పథకాలు అయితే అమలు చేసిన పరిస్థితి లేదు. ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నారు. కారణం ఏంటంటే నాయకుడు 1000 ఏళ్ళు వర్ధిల్లని ప్రతి ఇంట నోట. ఎందుకంటే ఆయన సమయంలో కరోనా కోవిడ్ వచ్చినా కూడా 3 సంవత్సరాలు దేశం కాదు ప్రపంచం అతలకుతలం అయిపోతే ఒక సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు జరిపిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఒక సంక్షేమ పథకాలే కాదు, ఇవాళ ఒక నాయకుడు అనేవాడు ఇవాళ ఒక బైబిలు, భగవద్గీత, ఖురాన్ అనేటువంటి గ్రంథాల మీద ప్రమాణం చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరలా ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మేము త్వరలోనే తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ప్రజలందరూ కూడా ఒక తక్కువ సమయంలోనే ఒక మంచి నిర్ణయానికి వస్తున్నారు. కారణం ఏంటంటే విద్యాపరంగా కానీ, సంక్షేమ పరంగా కానీ ఇవాళ ఆదాయాన్ని ఎలా సృష్టించాడంటే ఇవాళ పోర్టులు చూస్తే ఇవాళ దేశవ్యాప్తంగా అనేక పోర్టులు, అనేక రంగాల్లో అన్నీ అభివృద్ధి చూపించారు. కారణం ఏంటంటే అన్ని ప్రజలు తెలుసుకున్నారు. మాయ మాటలు, మోసపు మాటల వల్ల మనకి ఏం జరగదు. 4 సార్లు ముఖ్యమంత్రి చేసినా అతను ఎప్పుడు కూడా తన అంతరంగం ఏంటో ప్రజలు మరొకసారి మోసపోయే పరిస్థితి తెలుసుకున్నామని తెలుసుకుని త్వరలోని రాష్ట్రానికి మరలా నాయకుడు 1000 ఏళ్ళు వర్ధిల్లు అనేటువంటి మాటతో ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టేటువంటి రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.